అనంత రాజకీయం హాట్ గా ఉంది. ముఖ్యంగా తాడిపత్రిలో కేతిరెడ్డి వర్సెస్ జేసీ ఫ్యామిలీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. టైం వచ్చినప్పుడల్లా జేసీ కుటుంబానికి ఛాలెంజ్ చేస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నట్టుగా నిప్పు రాజేశారు అన్న మాట వినిపిస్తుంది. ఎన్నికల ముందే అంటే ఏదో అనుకోవచ్చు, లేదా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అయినా సర్లే అనుకోవచ్చు. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత అందరూ నేతలు హాలిడే ట్రిప్ కు వెళ్తే ఇక్కడి నేతలు మాత్రం జైలుకు వెళుతున్నారు. అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోంది? ఎన్నికల ముందు భారీ డైలాగులు పేల్చిన పెద్దారెడ్డి ఇప్పుడు ఎందుకని నోరు మెదపడం లేదు? అసలు పెద్దారెడ్డి ఎక్కడున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే తాడిపత్రి నేతల వైరల్ స్టోరీ చూడాల్సిందే. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, వార్నింగ్లు, ఆరోపణలు, విమర్శలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. జేసీ బ్రదర్స్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వీరి వ్యవహార శైలి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే తాడిపత్రిలో వీరి వారు ఎప్పుడూ ఏపీలో హీట్ పుట్టిస్తూనే ఉంటాయి. నేను రాజకీయాలనైనా ఫ్యాక్షన్ అయినా జేసీ కుటుంబంతో చేస్తానని ధైర్యంగా ప్రకటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత 30 సంవత్సరాల నుండి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో జేసీ బ్రదర్ ఫ్యాక్షన్ ను ప్రోత్సహించారని ఆరోపించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ బ్రదర్స్ అధికారంలో ఉండగా నా సొంతూరు తిమ్మంపల్లికి వందలాది మంది పోలీసులతో, వేల మంది అనుచరులతో వచ్చారని తెలిపారు. అయితే తాను మాత్రం అలా కాదని, ఒక్కరినే వాళ్ల ఇంట్లోకి వెళ్లానని అప్పట్లో అన్నారు. సీన్ కట్ చేస్తే మరోసారి జేసీ బ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దారెడ్డి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకొని, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కో. ఒక 6 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా నా ఫ్యాక్షన్ ని మొదలు పెడతానని, పంటకు చీడ పురుగులు పడితే ఎలా ఏరివేస్తామో అలానే తాడిపత్రికి పట్టిన చీడ పురుగులను ఏరివేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. నేను ఫ్యాక్షన్ మొదలు పెడితే తట్టుకునే శక్తి ఎదుటి వ్యక్తికి ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా 6 నెలలు దాటాయి, ఎన్నికల సమయం రానే వచ్చింది అన్నట్టుగానే పోలింగ్ రోజే తాడిపత్రిలో విధ్వంసకాండ సృష్టించారు. ఇద్దరు బలమైన నాయకులు కావటంతో పోలీస్ ఫోర్స్ కూడా సరిపోలేదు. పోలింగ్ ముగిసిన తరువాత ఈ నాయకుల తీరు మరింత రెచ్చగొట్టేలా మారింది. ఏకంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేత ఇంటికి దాడి చేసేందుకు వెళ్లి సంచలనం రేపారు. సరిగ్గా ఇక్కడే గొడవ మొదలైంది. పెద్దారెడ్డి టీడీపీ నేత ఇంటికి వెళ్లాడు అని తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన మంది మార్బలంతో అదే టీడీపీ నేత ఇంటికి అదే సమయంలో వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య భారీ రగడ ప్రారంభమైంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో మరోసారి వేలాదిగా కార్యకర్తలను పోగేసుకుని ఇరు వర్గాలు రెచ్చగొట్టుకునే విధంగా వ్యవహరించారు. ఇంతమంది పోలీస్ ఫోర్స్ ఉన్నా కూడా కార్యకర్తలను ఆపటం సాధ్యం కాలేదు. ఏకంగా జిల్లా ఎస్పీ పైనే రాళ్ల దాడి చేసేంత వరకు పరిస్థితి వెళ్లింది. దీంతో పోలీసులు బాష్పవాయువు కూడా ప్రయోగించారు. ఇక ఇక్కడి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పుడేమో భారీ డైలాగులు పేల్చి ఫ్యాక్షన్ మొదలు పెడతా ఏరేస్తా అంటూ మాట్లాడి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లటం పట్ల సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. కనీసం జేసీ ప్రభాకర్ రెడ్డి ఫొటోస్ అయినా బయటకొచ్చాయి, కానీ ఇంతవరకు పెద్దారెడ్డి జాడ కనిపించడం లేదంటూ విమర్శిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.